బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చూసుకున్నట్లయితే హౌస్లో నామినేషన్స్ అయితే జరిగాయి. అయితే ఈ నామినేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తే నాకైతే యష్మి బిహేవియర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, షీఈ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అనిపించింది. ఎందుకంటే హౌస్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని, పనిగట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూసే వాళ్ళు ఎవరున్నా కానీ ఆటకి మంచిది కాదు, ఆడియన్స్కి కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళే విపరీతమైనటువంటి నెగిటివిటీని మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఆల్రెడీ మనం సోనియా విషయంలో చూసాము. ఆవిడైతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎందుకో యష్మి భర్తీ చేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేని దగ్గర ఏదో క్రియేట్ చేయాలని చెప్పి చూస్తుందన్నమాట. ఒక ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి కావచ్చు, లేకపోతే ఒకళ్ళ మీద పగబట్టడం కావచ్చు. ఈ 2 పాయింట్స్ అయితే నాకు క్లియర్గా కనిపించింది అనమాట యష్మి బిహేవియర్లో. అసలు ఏంటి ఆ పాయింట్స్ అనేది చూద్దాము. హౌస్కి సంబంధించి ఏదైతే లాస్ట్ వీకెండ్లో నాగార్జున గారు శనివారం పూట కొన్ని వీడియోస్ చూపించారు కదా, ఆ వీడియోస్లో ఒకటి ఏంటంటే విష్ణుప్రియ ఏదైతే ఉందో నోటిదూల, ఆమె ఒప్పుకుంది కదా నాకు నోటిదూల అని చెప్పి. ఆ నోటిదూల ఏదైతే ఉందో దాని ప్రకారం మన నిఖిల్ గురించి అయితే, చీఫ్ నిఖిల్ గురించి అయితే ఆమె కొన్ని కామెంట్స్ చేసిందనమాట. ఆర్డర్కి సంబంధించి ఫ్లిప్ అయిపోయాడు అని చెప్పి, ఆయన చేతులకి గాజులు వేసేసి ఒక బొట్టు పెట్టేస్తే కూర్చోబెట్టేయచ్చు పక్కన అనేటువంటి చాలా డిగ్రేడింగ్, చాలా ఎక్కువ పెద్ద పెద్ద మాటలైతే అక్కడ వాడటం జరిగింది విష్ణు. దాన్ని మనం ఎక్కడా కూడా సమర్థించాల్సిన అవసరం లేదు. ఆమె నిజంగానే తప్పు చేసింది. అయితే నిఖిల్ ఆ పాయింట్ మాట్లాడుతున్న టైంలో ఆ మాటలో పడింది ఆయన కాబట్టి, ఆ బాధ ఆయనది కాబట్టి ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవ్వచ్చు. ఎలాంటి తప్పు లేదు, ఆ అభ్యంతరం కూడా లేదు, అక్కడ ఎవరు ఎదురు చెప్పడానికి కూడా లేదు. కానీ ఎందుకో ఆ దద్దోజనం కావచ్చు, పులిహార కావచ్చు, ఆ కామెంట్స్ని కూడా మీరు ఒకసారి అడగండి. అడిగితే ఆమె దానికి సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందేమో అనేటువంటి విషయాన్ని కూడా ఎందుకో ఆమె కొంచెం అక్కడ స్ట్రెస్ చేసి చెప్పినట్లుగా అనిపించింది. నిఖిల్ని కానీ పృథ్వీని కానీ విష్ణు విషయంలో కాస్త నామినేషన్స్కి ముందు రెచ్చగొట్టినట్లయితే కనిపించింది అనమాట. అది నిజంగా నెగిటివ్ బిహేవియర్ అనే చెప్పాలి. ఆ హౌస్లో హార్మోని దెబ్బతీసేలాగా, ఒకళ్ళ మధ్య ఒకరికి చిచ్చు పెట్టేలాగా ఆమె మాటలైతే అనిపించాయి. ఇంకా రెండో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ వల్ల యష్మి అందరికీ విలన్గా మారుతుంది. ఆ విషయం ఆమెకి అర్థం కావట్లేదు. ఏ పాయింట్ లేకపోయినా కానీ ఎక్కువ నాగమణి కంటనైతే టార్గెట్ చేస్తుంది. 2 వీక్స్ బ్యాక్ అయితే చెప్పింది అనమాట, యూ బ్రోక్ మై హార్ట్, నేను నిన్ను హౌస్లో ఉన్న రోజులు నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి తాజా ఎపిసోడ్లో కూడా నామినేట్ చేసింది అనమాట. ఈసారి కూడా నాగమణి కంట ఏమన్నా చేసినా చేయకపోయినా ఆవిడైతే నామినేషన్లో పెట్టడం పక్కా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిసారి అదే పాయింట్. ఎన్నిసార్లు చెప్తుందో ఆవిడ నాకు అర్థం కావట్లేదు. వీక్ నాగమణి కంట వీక్, ఫిజికల్గా వీక్, నువ్వు ఎమోషనల్లీ వీక్, నువ్వు టాస్క్లు ఆడలేవు అని చెప్పి. మనోడైతే స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నాడు. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు, ఎగ్ టాస్క్లో నేను ఎన్ని ఎగ్స్ తీసుకొచ్చాను, అందరికంటే ఎక్కువ నేనే తీసుకొచ్చానని చెప్పాడనమాట. ఆ పాయింట్ని కూడా ఆమె అగ్రి అయితే చేయలేదు. ఖచ్చితంగా లేదు, నువ్వు ఫిజికల్గా వీక్, నాకు అందరితో చూసుకున్నట్లయితే నా దృష్టిలో నువ్వే వీక్, నువ్వేమైనా అనుకో అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే వీడియోలు నాకంటే నీకే ఎక్కువ వీడియోలు అయితే చూపించారు, కానీ ఎందుకో నువ్వు ఎప్పుడు కూడా అపాలజీ చెప్పడం నేను చూడలేదు. నేనే ప్రతిసారి నేను చూపించగానే నేను రియలైజ్ అయ్యి నా తప్పు లేకపోయినా నేను వచ్చి సారీ చెప్పాను, బట్ నువ్వు ఎప్పుడు అలా సారీ ఫీల్ అయింది నేను ఎప్పుడు చూడలేదంటే. ఆయన తప్పు చేసింటే ఆయన సారీ చెప్తాడు. నువ్వు ఇక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అయితే నీ వల్లే జరిగింది కాబట్టి, నువ్వు ఒక డిగ్రేడింగ్ కామెంట్ అయితే చేసావు కాబట్టి నువ్వు నాగమణి కంటకి సారీ చెప్పావు, దాంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ పనిగట్టుకొని నాగమణి కంట మీద పగబట్టి అతన్ని ప్రతిసారి నామినేషన్లో తీసుకురావాలనుకోవటం చాలా తప్పు. అలాగే యష్మి మాత్రం నాగమణి కంట టార్గెట్ చేసిన రోజులు ఆమెకే అది బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొక మాట కూడా జారింది ఆమె నామినేషన్స్ టైంలో. ఏమంటే మనోడు అంటున్నాడు, నేను ఆడాను కాబట్టి నేను హౌస్లో సర్వైవ్ అయ్యాను, నేను వస్తున్నాను, సేవ్ అవుతూ వస్తున్నాను అనగానే దానికి అనిందనమాట. చూస్తా ఇంకెన్ని రోజులు వస్తావు, అయినా నాకది అర్థం కావట్లేదు, అసలు నువ్వెలా సేవ్ అవుతున్నావు అని చెప్పి. నాగమణి కంట చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. 1-2 చిన్న మిస్టేక్స్ ఏదైనా కానీ అలా ఫ్లిప్ అయినప్పుడు, పాయింట్ మీకు ఫ్లిప్ అయినట్టు అనిపించినప్పుడు, లేకపోతే స్టాండ్ తీసుకోకపోవటం, అలాంటి టైంలో తప్పితే నాగమణి కంటే చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాడు. ఆటని బాగా అర్థం చేసుకున్నాడు, ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు. అతన్ని కావాలని చెప్పి యష్మి అయితే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది అనమాట. అతన్ని టార్గెట్ చేస్తే ఈమెకే ఇబ్బంది, ఈమె గ్రాఫే పాతాళానికి పడిపోతుందని చెప్పాలి. యష్మి ఏదైతే ఉందో సోనియా గురించి కావచ్చు, లేకపోతే నాగమణి కంట గురించి కావచ్చు, చాలా సందర్భాల్లో కొన్ని మాటలైతే అనింది. మళ్ళీ ఆమె నోటితోనే తిడుతూ ఉంటుంది, ఆమె నోటితోనే పొగుడుతూ ఉంటుంది. ఆమెకే క్లియర్ కట్ క్లారిటీ లేదు, ఆమెకే ఒక స్టాండ్ అనేది లేదు. నువ్వు అతన్ని శత్రువుగా చూస్తున్నావు అంటే నువ్వు పొగడాల్సిన అవసరం లేదు, లేకపోతే పొగిడావు అంటే అతన్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ నచ్చకపోవచ్చు, కానీ ఆమె చెప్పిన మాటలకి ఆమె కంప్లీట్గా డిఫరెంట్ వేలో మాట్లాడటం అనేది కరెక్ట్గా అనిపించట్లేదు అనమాట. యష్మి మాత్రం ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. హౌస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్లో ఉన్నోళ్ళందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు, యష్మి కూడా ఆ స్ట్రాంగ్ లిస్ట్లో ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. అలా కాకుండా నాగమణి కంటాన్ని టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది యష్మికే బ్యాక్ ఫైర్ అవుతుంది. మీరు కూడా యష్మి విషయంలో ఇదే కనుక ఫీల్ అయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.